రాయల్ ఎన్ఫీల్డ్ పార్ట్ కోసం 2 రోజులు బైక్ పక్క పెట్టుకున్నా, రియల్లీ ఘోరంగా. పొద్దుగా లేచి మా బామ్మర్ది గారిని ఎక్కించుకుని అయితే గోదావరికి స్టార్ట్ అయినా. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లారీలు వెనుక కారు పోతే మాత్రం మనకు కార్ అద్దాలు వలిగిపోతాయి. ఎందుకంటే ఆ బొగ్గు పిల్లలు చిన్న రాయి పడ్డా కూడా వలిగిపోతుంది. కాబట్టి అవాయిడ్ చేయండి. గోదావరికి వచ్చినాం కానీ స్విచ్ దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం. ఇప్పుడైతే స్విచ్ మనకి ఇక్కడ దొరుకుతలేదు. మనమైతే మంచిర్యాల పోతున్నాం. మంచిర్యాల దొరుకుతుంది అటు. ఇది చూద్దాం, ఆడికి పోయినాక స్విచ్ దొరుకుతుందా లేదా అనేది మనం చూద్దాం. వీడేంటి స్విచ్ దొరకట్లేదు అని అనుకుంటుర్రా? అయితే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కి దీన్ని ఆర్ఆర్ యూనిట్ అంటారట. మన భాషలో స్విచ్ అంటాం కాబట్టి నేను స్విచ్ అంటున్నా. దీని యూనిట్ అనేది ఈ టైప్ లో ఉంటది. నేను అందుకే ఇది అది రెండు కూడా కంపారిజేషన్ చూసిన దాని రేట్ వచ్చేసి 1100 చిల్లర ఉన్నది. రియల్లీ ఘోరం ఉంది అసలు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఏం కొంటామో ఏందో. ఇది మొత్తం 1500 రూపాయల సామాన్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కి. అదే మన నార్మల్ బైక్ అయితే 1500కు మొత్తం సర్వీస్ కూడా అయిపోతుంది. అట్లుంటది రాయల్ ఎన్ఫీల్డ్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం మంచిర్యాల వచ్చినాం. మంచిర్యాలకు వచ్చి బుల్లెట్ సామాన్ కోసం అని అయితే వచ్చి ఐటమ్ అయితే తీసుకున్నాం. మొత్తం ఓవరాల్ ఒక 1560 రూపాయలు అయింది. దాంట్లో 500 రూపాయలు కార్ డీజిల్ అయింది. మొత్తం 2000 రూపాయలు అయితే మనకు వచ్చింది. ఈ చిల్లర ఖర్చు 300 అయినా కూడా 2300 అయింది ఒక రోజుకు. అదే ఒక మెకానిక్ దగ్గర ఇస్తే ఆడో ఇంకో 1500 1000 రూపాయలు వేసి 3300 బిల్ వేస్తుండు. అంటే ఒక కార్ జనరల్ సర్వీస్ అయిపోతుంది. కాబట్టి నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళందరికీ కూడా, బుల్లెట్ తీసుకోకండి. నార్మల్ స్పెండర్ గానీ పల్సర్ గానీ ఆ టైప్ లో వెళ్ళండి. ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటది, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి నా అడ్వైస్ నేను చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ప్రతి ఫిట్టింగ్ మొత్తం అయిపోయినాక అవుట్లుక్ ఎట్లా వచ్చింది అనేది చూపిస్తా. థ్యాంక్ యూ, బాయ్.